హాయ్ ఫ్రెండ్స్, మనకు మిషన్ కుట్టేటప్పుడు పాదం అనేది కదలకుండా గుడ్డ అనేది వెనకకు ముందుకు జరిగినప్పుడు మనం మిషన్ రిపేర్ దగ్గరికి వెళ్ళకుండా మనమే ఇంట్లో ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మీకు చూపిస్తా చూడండి ఎలా రిపేర్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే నట్లు ఇప్పు తీసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్ స్క్రూ ఇప్పు తీసుకొని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి 3 రకాల కారణాలు ఉంటాయి. అది ఏంటో ఎలా చేసుకోవాలో నేను క్లారిటీగా వీడియోలో చూపించి మరి చెప్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళు మిషన్ ఇట్లా పాదం కదలినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటప్పుడు ఎలా చేసుకోవాలనేది మీకు వివరంగా వివరిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆ బిల్ల తీసేసి ఇప్పుడు మనకు ఇవి కదలకుండా ఉంటాయి కదా, దాని ప్లేట్ను కూడా స్క్రూలు అవి కూడా ఇప్పుడు తీసుకొని అది కూడా తీసుకోవాలండి. అది కూడా చిన్నగా తీసేసుకొని స్క్రూలు దాంట్లో అంతా మనము కుట్టినప్పుడు చిన్న చిన్న దారాలు కట్ చేస్తాం కదా, అవన్నీ అందులో పడిపోతాయి అన్నమాట. అందులో పడినప్పుడు ఈ కుట్టు అనేది మనకు ప్లేట్ జరగకుండా ఉంటుంది, అందులోనూ కుట్టు కూడా బాగా రాదనమాట. ఇవి స్క్రూలు అయితే తీసేద్దాం. 2 కంగారు పడద్దండి, ఏం కాదు, ఈజీగా నిదానంగా చేసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ ఉంటుంది. స్క్రూలు అయితే ఇప్పుడు తీసాను చూసారా. దీని లోపల ఈ 2 మనం ఇక్కడ చూసారా, ఈ మనం డస్ట్ అంతా అంటే అది ఇవి కట్ చేసిన దారాలు మొత్తం డస్ట్ మొత్తం ఇక్కడే ఇరుక్కుందనమాట. ఇది ఒకసారి మంది పాత బ్రష్ ఉంటుంది కదా, మనం యూజ్ చేయని బ్రష్తో అంతా మొత్తం క్లీన్ చేసుకోకండి, ఆ దారాలు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అటు క్లీన్ చేసేస్తే నీట్గా క్లీన్ చేసుకొని చూసారా దారాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు దీనికైతే చూద్దాం. చూసారా ఇందులో ఇవన్నీ ఇరుక్కున్నాయి రెండింటి మధ్యలో, అందువల్లనే మనకు పాదం అనేది జరగలే. అది బ్రష్తో రావట్లేదు, రుద్ది ట్రై చేశాను నేను. ఈ బ్రష్తో అయితే రాక చూసారా, దీంతోనే తీసాను. ఎంత ఉందో చూసారా, ఇంత ఉండడం వల్లనే మనకు ఈ పాదం అనేది జరగలేదు, మనకు కుట్టు కూడా నీట్గా రాదనమాట. అంతా ఒకసారి క్లీన్ చేసుకుందాం, 1కి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని చూసారా ఎంత ఉండిందో డస్ట్. ఈ డస్ట్ మొత్తం మనం దారాలు కుట్టేటప్పుడు దారాలు కట్ చేస్తాం కదా, కట్ చేసిన దారాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రష్తో నీట్గా తుడుచుకోవాలన్నమాట. మనకి ఎలాగో యూజ్ చేసి పక్కన పడేసే బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్తో అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. చూసారా తెల్లగా వచ్చేసింది అనమాట. అది బ్యాక్ ఫ్రంట్ 2 పక్కల కూడా క్లీన్గా నీట్గా తుడుచుకొని మనం ఎక్కడైతే తీసామో స్క్రూలు పెట్టుకొని మళ్ళీ అక్కడే సెట్ చేసుకుందాం. అంత డస్ట్ ఉంది దీంట్లో, అందుకే ఆ పాదం అనేది కదలట్లేదు. ఇది 1వ రీజన్ అనమాట. మళ్ళీ సేమ్ ఎలాగైతే తీసామో అలాగే స్క్రూలు అయితే సెట్ చేసుకుందాం. మనం చిన్న వాటికి పోయి రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదండి, అందుకే చిన్నవి మనం చేసుకోగలిగినవి వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకుందాం. మనం చేసుకోలేనివి మాత్రం బయటికి వెళ్ళి రిపేర్ చేసుకోవాలన్నమాట. నాకు వీలైనంత వరకు నేను ఇంట్లోనే ట్రై చేస్తాను. మిషన్ ఏమైనా ప్రాబ్లం అయినా, దారము తెగిపోతున్నా ఎక్కువ సార్లు అది ఎట్లా అనేది ఒకసారి కుట్టుకొని చూసుకున్నాను. అది పాదం అనేది ఎలా కదులుతుందో చూసారా. ఒకసారి మిషన్ అయితే పాదం కదులుతుందా లేదా చూసుకుందాం. బాగా కదులుతుంది కదా. ఇప్పుడు ఇది సెట్ చేసుకుందాం. సేమ్ మనం ఎలాగైతే తీసామో అలాగే సేమ్ పెట్టుకొని సెట్ చేసుకోవాలండి. అటు ఇటు సెట్ చేసుకున్నా మళ్ళీ ఈ సూది అనేది ఇటు అటు పడిపోయి విరిగిపోతుంది. కరెక్ట్గా మనకు అక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోనే పడేలాగా చూసుకొని సెట్ చేసుకోవాలి. నా మిషన్ అయితే శక్తి మిషన్, మంచి మిషన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఒకసారి కుట్టుకొని చూద్దాం. క్లాత్ పెట్టుకొని
ఫస్ట్ ఉత్త క్లాత్ పెట్టుకుందాం, జరుగుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే మళ్ళీ దారం పెట్టేసి అది ఇరుక్కోకుండా. చూసారా, అయినా కూడా కదలట్లేదు. ఎందుకని ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇది కిందకు పడిపోయినా కూడా ఇది అనేది గుడ్డ అనేది ముందుకు వెనక్కు కదలదు. ఇప్పుడు చూసారా బాగా కదులుతుంది. అయినా ఈ రెండు చేసినా కూడా మీకు కదలట్లేదు అనిపిస్తుందంటే ఇంకొకటి మూడో రీజన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే దారం పెట్టుకొని కుట్టుకొని చూసుకుందాం. బాగా వస్తుందా, బాగా కదులుతుందా లేదా, గుడ్డ అనేది జరుగుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. మూడో పాయింట్, లాస్ట్ పాయింట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని ఈ రెండు పాయింట్ల కన్నా ఇప్పుడు లాస్ట్ నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. చూసారా కుట్టు కూడా బాగా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల. అయినా కూడా మీకు ఇంకా బాగా జరగట్లేదు అనిపిస్తే కనుక మిషన్ పైకి ఎత్తి ఇక్కడ స్క్రూ ఉంది కదండి, ఈ స్క్రూ కొద్దిగా లూజ్ చేసుకొని ఇది అనేది ఇది పైకి ఎత్తుకోవాలంగా, పైకి అట్లా అట్లా పైకి అని స్క్రూ టైట్ చేసుకోవాలా. కిందికి అనొద్దండి, పైకి అనాల. పైకి అని స్క్రూ టైట్ చేసుకుంటే మనకి ఇప్పుడు చూసారా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఈజీగా కదులుతుంది అనమాట. ఎందుకంటే అవి ఉన్నాయి కదా ఇంకా పైకి వస్తాయి కాబట్టి ఈజీగా కదులుతుంది. ఎంత పైకి వచ్చినాయో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే రెడీ మిషన్.